V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజ హితం. నేను మీ జోనాబిరామ్. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ వల్లే గ్రేటర్లో వరద సాయం ఆగిపోయింది ఆరోపించిన తెలంగాణ సీఎం కేసీఆర్. వరద సాయాన్ని ఆపాలని ఎన్నికల సంఘానికి లేఖ రాయలేదన్న బీజేపీ అధ్యక్షులు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్. గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులతో ఎమ్మెల్సీ కవిత సన్నాహక సమావేశం. ఎన్నికలలో భాగంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. గ్రేటర్ ఎన్నికల్లో 45 నుంచి 60 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన జనసేన పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, 3 ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. బీజేపీ వల్ల గ్రేటర్లో వరద సాయం ఆగిపోయిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. వరద సాయం కోసం ఇప్పటికే 2 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఎన్నికలు అయ్యాక వరద సాయం యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు. కేంద్రం చేస్తున్న కుట్రను గ్రేటర్ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు సూచించారు. దుబ్బాక ఫలితాన్ని మైండ్లోంచి తీసివేయాలని, గెలుపోటములు సహజమని కేసీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్లో వరద సాయాన్ని నిలిపివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ అంశంపై అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరద సాయం ఆగిపోవడానికి బీజేపీనే కారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద సాయాన్ని ఆపాలని ఎన్నికల సంఘానికి తాను లేఖ రాయలేదని అన్నారు. తన సంతకాన్ని టీఆర్ఎస్ పార్టీ ఫోర్జరీ చేసిందని ఆరోపించారు. వరద సాయాన్ని బీజేపీ ఆపిందని చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేస్తారా అంటూ కేసీఆర్కు సవాల్ విసిరారు. వరద సాయం కోసం క్యూలో నిల్చున్న మహిళ చనిపోవడం ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యేనని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం తొత్తులా మారిందని విమర్శించారు. ఎప్పుడు సోయికేస్తే అప్పుడు నాకేం పర్లేదు, నాకైతే ఎప్పుడు సోయికేస్తే అప్పుడు. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి ఇది రాష్ట్ర అధ్యక్షుందా కాదా? ఫోర్జరీ చేసిన సంతకాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పత్రికలకు విడుదల చేసిందంటే చరిత్రలో మిగిలిపోతాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇట్లా ఎన్ని డాక్యుమెంట్స్ తయారు చేసాడు, అందుకే ధరణి అంటున్నాడు, ఇంకో పోటీ అంటున్నాడు. ఇంకా ఇట్లా ఎన్ని సంతకాలు తయారు చేసాడు, ఎన్ని దానికి కబ్జా చేసాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంతమంది దోసుకున్నాడు? రాష్ట్ర సంపాదన ఎడవించుకోబోయి పెట్టిండు, ఫామ్ హౌస్ పెట్టుకున్నాడా, ప్రతిభలు పెట్టుకున్నాడా? ధనిక రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రాన్ని ఎందుకు మార్చిండు? ఆర్టీసీ కార్మికులకు ఫస్ట్ క్లాస్ జీతాలు వస్తుండే, ఎప్పుడు వస్తుందో తెలియదు. పెన్షన్దారులకు ఆర్టీసీ పెన్షన్ ఇస్తలేడు, ఉద్యోగస్తులు ఎప్పుడు జీతాలు వస్తుందో తెలియదు. రైతు బంధు అన్నాడు, ఎన్నికలప్పుడు రైతు బంధు. హైదరాబాద్ లో గోగుల్ చాట్ లో బాంబులు వేసింది, ఏ నా కొడుకు ఇవ్వాల్సిండు. లుంబిని బార్క్ లో బాంబులు వచ్చింది. పాత బస్తీకి ఎవరికి అడ్డా మారింది? పాత బస్తీ. ఎవరికి స్థావరాలుగా మారింది? పాత బస్తీ. స్థావరాలు ఇచ్చేటోడు వాడు, ఉగ్రవాదులను పెంచి పూజించేది వాడు, భారత్ మాతకి జైందేవాడు, జాతీయ గీతాన్ని ఆలపించేదోడు, వందే మాతలను ఆలపించేదోడు, దేశద్రోహుల సంతాప సభ నిర్వహించేదోడు, దేశద్రోహులుగా మన శవయాత్రలు నిర్వహించేదోడు. ముఖ్య స్పష్టం చేయాలి ముఖ్యమంత్రి. ఎన్నికలు వచ్చినప్పుడే గుర్తొస్తాయి పాప. నాకు లైవ్ లో ఉండాలి కదా ముఖ్యమంత్రి. మర్చిపోయాను తెలంగాణ రాష్ట్రంలో ఉండడా లేదా ముఖ్యమంత్రి రాష్ట్రానికి. డేటు టైము డిసైడ్ ఇవ్వను ముఖ్యమంత్రి గారిని. ఆయన ఎప్పుడు సోయికేస్తే అప్పుడు నాకేం పర్లేదు, నాకైతే ఎప్పుడు సోయికేస్తే అప్పుడు. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి ఇది రాష్ట్ర అధ్యక్షుందా కాదా? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సన్నాహక సమావేశం నిర్వహించారు.
డిసెంబర్ 1న జరగనున్న ఈ ఎన్నికల్లో భాగంగా ప్రచార కార్యక్రమాలు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీనగర్ కార్పొరేటర్ ముఠా పద్మా నరేష్, టీఆర్ఎస్ నాయకులు ముఠా నరేష్, ముఠా జయసింహ, స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డిసెంబర్ 1న జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సై అన్న జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసేది వెల్లడించింది. 45 నుంచి 60 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి శంకర్ గౌడ్ తెలిపారు. బీజేపీ, జనసేన మధ్య పొత్తు నేపథ్యంలో ఆ రెండు పార్టీలు కలిసే బరిలోకి దిగుతాయని భావించినప్పటికీ రెండు పార్టీల మధ్య పొత్తు కేవలం ఏపీకే పరిమితమని, తెలంగాణలో వేర్వేరుగానే పోటీ పడనున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో జనసేన నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్తో పాటు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. డిసెంబర్ 1న ఓటింగ్ జరగనుండగా అదే నెల 4న ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే అవసరమైన చోట 3న రీపోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగియనుండగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగనున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్లో మధ్యాహ్నం 1 గంటకు అతి కొద్ది మంది నేతల సమక్షంలో దుబ్బాక శాసనసభ్యుడిగా రఘునందన్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. రఘునందన్తో స్పీకర్ పోచారం శ్రీనివాస్ ప్రమాణం చేయించారు. దీంతో ఆయన మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, బీజేపీ నేతలు ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రఘునందన్ రావుతో పాటు గవర్నర్ కోటాలో శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికైన బసవరాజు సారయ్య, గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముందు వీరంతా గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన మాధవనేని రఘునందన్ రావు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 141 డివిజన్ పరిధిలోని సాయినగర్లో ఉన్న లక్ష్మీ ప్రసన్న మెకానిక్ షాప్లో గ్యాస్ సిలిండర్ ఉన్న కారులో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. దాంతో కార్ షెడ్లో పనిచేసే ఉద్యోగులు పరుగులు పెట్టారు. అక్కడికి చేరుకున్న మల్కాజ్గిరి పెట్రోలింగ్ వాహనంలో ఉన్న కానిస్టేబుల్ తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అక్కడ పనిచేస్తున్న కార్మికులతో కలిసి కారు మంటలను అదుపు చేసి పక్కనే ఉన్న పెట్రోల్ పంపుకు మంటలు వ్యాపించకుండా పెను ప్రమాదాన్ని నివారించారు. ధైర్య సాహసాలతో మంటలను అదుపు చేసిన ధన ప్రాణ నష్టం జరగకుండా విధులు నిర్వహించిన పోలీసులను స్థానికులు అభినందించారు. ₹1,00,000
ఏం చుట్టాలరా బాబు నింపడానికి? నాగుల చవితి పండుగను పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా గెరడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో గల శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయం నందు వేంచేసి ఉన్న జంట నాగేంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు శ్రీ రామయ్య శర్మ వివిధ గ్రామాల్లోని ప్రజలు పాల్గొన్నారు. పుట్ట వద్ద పాలు పోసి అభిషేకం నిర్వహించారు. विश्वतावृत्वाचिदिष्टदशाङ्गलं पुरुषे वेदकं सर्वं यद्भूतं यश्च भव्यमुतामृतत्वशेषानः तन्नेनातिरोहते तावानश्च महिमा तद्यायागिश्च पुरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवेदोऽस्त्येह भवात्मनः तथा विश्वं व्यक्रामतो शासनानशनेभीतस्माद्विराडजायतत्यरिषदापश्चाद्भवधवराहयत्पुरुषेण विशा देवा यज्ञमतन्मता वसन्तोऽस्य. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామ పంచాయతీ పరిధిలో రైతు వేదికలను రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి జెడ్పీటీసీ జగన్, గడియాల శ్రీరాములు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధ్యక్షులు ఈగా గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే వివిధ గ్రామాల నుంచి చేసిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రజలందరికీ
ఆనందిస్తూ నిమిషం చేసుకునే కనుక అమ్మ కొంచెం వెడల్పు ఉండండి. మంచిగా ఉంది, ప్లేస్ మంచిగా ఉంది. అమ్మ కొంచెం వెడల్పు ఉండండి. మంచిగా ఉంది, ప్లేస్. కృష్ణమ్మ గ్రామ పంచాయతీకి అదేవిధంగా వార్పులు వేస్తున్న మన విలేజ్ పార్కులు ఇవన్నీ చెట్లు నాటుతున్నాం మనం. 10 గ్రామాలు 20,000 చెట్లు నాటుతున్నాం మనం ప్రతి సంవత్సరం. ఇవన్నీ కార్యక్రమాలు ఏం చేస్తున్నాం మనము. ఈ పనులు వాళ్ళ పరిపాలించే బీజేపీ రాష్ట్రాలలో ఒక్క పని చేస్తున్నారు వాళ్ళు. అంటే మరి ఏమంటారు, మొత్తం మోడీ ఇచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో కూడా అవన్నీ బీజేపీ తిరుగుతున్నారు. మరి ఏం చేస్తున్నారు మొత్తం. నేను హిమాచల్ పని చేస్తా ఉంటే మా మోడీ ఇస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఏం పని చేయదు, దొంగలు మొత్తం తిరుగుతారు. కాబట్టి నేనేమంటున్నాడు, ఆ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇవాళ మన రాష్ట్రంలో అందరు బతకాలన్నారు ముఖ్యమంత్రి గారు. మత్స్యకారులు బతకాల, మన యాదవులు బతకాల, ఇంకా ఇతర కులాలు బతకాల అనే ఉద్దేశంతో, ఆర్థికంగా బలం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరందరూ ఎవడో ఏదో చెప్పిన మాటలు నమ్మకుండా, అంటే ఏడీ వస్తాడు, ఏమో వస్తాడు, మెంబర్లు నిర్మిస్తాడు, చర్చ చేస్తాడు, ఏం కష్టాలున్నా సుఖాలున్నా వాళ్ళు చెప్పుకోవచ్చు. రైతు వేదిక అధ్యక్షుడు నాగేశ్వర శ్రీనివాసరావు, మరి మన మెంబర్లు, కమిటీ మెంబర్లు, గ్రామాల్లో రైతు వేదిక మెంబర్లు ఉన్నారు, వాళ్ళందరూ మీటింగ్ పెడతారు. ఏది ఉన్నా కానీ రైతాంగానికి కొన్ని సలహాలు ఇస్తారు, దాన్ని మార్కెటింగ్ చేసి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది ఒక వేదిక. ఇంతకుముందు రైతులకు ఆఫీస్ లేకుండే, ఎమ్మెల్యేకు లేకుండే. ఎమ్మెల్యేకి ఆఫీస్ ఇచ్చిండు, రైతులకు ఆఫీస్ ఇచ్చిండు ప్రతి 4,000 కంపెనీలకు. ఇంతకుముందు ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ ఉండే, వ్యవసాయదారుల కార్పొరేషన్ లేకుండే. వ్యవసాయదారులు కూడా ఏదో సహకరించాలనే ఉద్దేశంతో ఇలాంటి వేదికలు కట్టింది. కాబట్టి ఈ గ్రామ సర్పంచ్ గారు కానీ, తర్వాత మీ గ్రామస్తులు కానీ ఈ వేదిక నిర్మాణం కోసం మా ఎంఆర్ఓ గారు కానీ, ఎండిఓ కానీ, ఏఓ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా కష్టపడి వేదిక నిర్మాణం కోసం వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరోసారి చెప్తున్నాను, తెలియజేస్తూ మళ్ళీ వస్తా స్థిరంగా మెదడు కలిసి కోసం మాట్లాడదాం. చాలా చాలా ధన్యవాదాలు. మరి జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్. సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు సన్మానించారు. మెంబర్ అధికారులు కూడా విలేజ్ గ్రామ కార్యాధ్యక్షులు నారాయణ గారు, గ్రామ కమిటీ సభ్యులు రైతు కోట్ల గంగాధర్ గారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఐపీఎస్ బృందం పర్యటించింది. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది ఐపీఎస్లు పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, సిద్దిపేట సిపి జోయల్ డేవిస్, గజ్వేల్ ఏసీపీ నారాయణ, ఆర్డీఓ విజేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రం PRRM స్టేడియంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి రైతు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. గిట్టుబాటు ధరలు కల్పిస్తూ వ్యవసాయాన్ని దండుగ కాకుండా పండుగలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, ఎంపీపీ ప్రశాంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మీ రాజేందర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. జరిగాయి పోయ్యా मास्क भी रहा सर సార్ ఇక్కడ చూడండి సామి సార్ అన్న అవినాష్ అన్న ఇక్కడ ఫోటోలు తీసుకున్నాను మళ్ళీ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటిని సిపిఐ నేతలు ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుంకయ్య నాయకులు అబ్బాస్, సిపిఐ ఏఐటీయూసీ నాయకులను అరెస్ట్ చేశారు. తమను అక్రమంగా అరెస్ట్ చేశారని నేతలు మండిపడ్డారు. బాబు విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం పరిధిలో ప్రజలు కులమతాలకు అతీతంగా ఘనంగా నాగుల చవితి పర్వదినాన్ని నిర్వహించారు. ప్రజలు తమ పశువుల శాల వద్ద, పొలాల్లో ఉన్న పోటేళ్ల వద్దకు వెళ్లి సంప్రదాయబద్ధంగా చిన్నలు, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ కుటుంబ సభ్యులకు, తమ పశువులకు ఎటువంటి ప్రాణహాని కలగకూడదని నాగదేవతకు పూజలు నిర్వహించారు. అబ్బా పొట్టలు బయలుదేరచ్చా. అనంతపురం జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే సత్యసాయి జయంతి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకలను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు.
సాయి సన్నిధిలో జరిగే ఈ విశేష వేడుకల్లో పాల్గొనడానికి అత్యధిక సంఖ్యలో స్వదేశీ భక్తులు తరలివచ్చారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వేణుగోపాల్కి విశేష పూజలు అర్పించి సత్యసాయి సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు. చేశారు కాబట్టి మనము తిరిగి రెగ్యులర్గా అన్ని హాస్పిటల్లో అన్ని అంటే డాక్టర్స్ కూడా మన మాదిరే వాళ్ళకు ఒక డాక్టర్ అనే ఒక డిగ్రీ ఉంటుంది, వాళ్ళు సేవకు ఉంటారు. కానీ అందరిలోనూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. దీనివల్ల డాక్టర్లు కూడా కొంచెం ఉంటుంది కాబట్టి ఆ వెసులుబాటుని ఇస్తూ వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళు ఉన్నప్పుడు చేసుకోమని. అయితే ఆపరేషన్ జరుగుతున్నాయి, రోగులకి ఇబ్బంది లేకుండా మందులు అందుతున్నాయి, రోగులకు కావాల్సిన కన్సల్టేషన్ అంతా జరుగుతూనే ఉంది. ఇప్పుడు జరుగుతుంది, ఈవెన్ సీవియర్గా ఉన్న టైంలో కూడా జరిగింది అది. సో అదేవిధంగా ఇప్పుడు ఇంకా స్లోగా దే విల్ ఇంప్రూవ్. వాళ్ళు ఈ ఓపీడీస్ అంతా ఇంక్రీజ్ చేయమని చెప్పాము. జస్ట్ ఐ సెంట్ ఐ సర్క్యులర్ ఓన్లీ 1 వీక్ బ్యాక్. రానున్న 96 జయంతి జనవరి అంటున్నారు. నెక్స్ట్ నవంబర్ దాకా ఉంటాయి, జిల్లాలు ఉండవు. ఆ లోపల ప్రకటిస్తే అది సంక్రాంతికి ఏమన్నా మీ సైడ్ నుంచి భావించవచ్చు. ప్రజల్లో ఇది చాలా ఆసక్తిగా ఉంది. ఎట్లా చెప్తాను, ఫస్ట్ ఒపీనియన్ ఫైనల్ అంటున్నారు. ఫస్ట్ ఒపీనియన్ ఇప్పుడే చెప్తున్నాను ప్రత్యేకంగా. సత్యసాయి జిల్లా కావడం ఇంకా ఎక్కడా కానీ వివాదానికి స్థలం లేదు. దీంతో సత్యసాయి ట్రస్ట్కు సత్యసాయి జిల్లా కావాలనేటువంటి దాంట్లో ఏ సందేహము లేదు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీ వల్లే గ్రేటర్లో వరద సాయం ఆగిపోయింది ఆరోపించిన తెలంగాణ సీఎం కేసీఆర్. వరద సాయాన్ని ఆపాలని ఎన్నికల సంఘానికి లేఖ రాయలేదన్న బీజేపీ అధ్యక్షులు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్. గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ నాయకులతో ఎమ్మెల్సీ కవిత సన్నాహక సమావేశం. ఎన్నికలలో భాగంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. గ్రేటర్ ఎన్నికల్లో 45 నుంచి 60 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం స్పష్టం చేసిన జనసేన పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. 3 ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇవి బులెటిన్ వివరాలు. ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.